ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఎన్నికల హీట్ మామూలుగా లేదు. కీలక నియోజకవర్గాల్లో అభ్యర్థులు దూసుకుపోతున్నారు. మాతో పోటీ పడే నాయకుడు లేక పక్క జిల్లా నుంచి తీసుకువస్తున్నారు అని మాకు ఎవరు వచ్చినా కూడా అభ్యంతరం లేదని స్వయంగా చంద్రబాబే అభ్యర్థిగా నిలబడ్డా కూడా గతం కంటే మెజారిటీతో ఎక్కువ స్థానాలను గెలుచుకుంటామంటున్న గుంతకల్ వైసీపీ ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డితో మా ప్రతినిధి యోగానంద్ ఫేస్ టు ఫేస్. ఎన్నికలు దగ్గర పడే కొద్దీ రాజకీయం హాట్గా మారిపోతుంది. ముఖ్యంగా ఉమ్మడి అనంతపురం జిల్లా గుంతకల్ రాజకీయాలు వైసీపీకు పూర్తిగా అనుకూలంగా ఉంటే ఇంత టీడీపీ అభ్యర్థి కూడా ప్రకటించిన స్థితిలో ఉన్నాయి. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు ఈ విషయం గురించి మనతో మాట్లాడేందుకు గుంతకల్ ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డి గారు ఉన్నారు. సార్, ముఖ్యంగా మీరేమో ప్రజల్లో తిరుగుతున్నారు. మీ ప్రత్యర్థి ఎవరు అనేది ఇంకా డిసైడ్ కాలేదు. ఇది మీకు అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్? ప్రత్యర్థి గురించి ఆలోచన చేసే పనిలో మేము లేము. గెలిచాలా, గెలిపే మా ధ్యేయంగా మేము ముందుకు పోతూ ఉన్నాము. చంద్రబాబు నాయుడు వచ్చినా మేము పోటీలో ఉంటాం, ఖచ్చితంగా గెలుస్తాం. ఇదే మా యొక్క లక్ష్యం. ఎందుకంటే ఎప్పుడు కూడా ఒకరి గురించి ఆలోచన చేసి వాడొస్తాడు వీడొస్తాడు, ఎవరు వచ్చినా మనం పోటీ చేయాల్సిందే, ఖచ్చితంగా మరి ఎలక్షన్ చేయాల్సిందే, ఖచ్చితంగా ఎలక్షన్లో గెలుపుకు మన యొక్క ప్రయత్నం కొనసాగిస్తూనే ఉండాలి. కాబట్టి ఊరు వస్తారనే దానికంటే మనం ఎలా గెలిచాలనేదే మా యొక్క ప్రధాన అంశం. చట్టసభలో ఒక ఇంట్లో నుంచి ఒకరిద్దరు ఎమ్మెల్యేలుగా ఉంటారు, కానీ మీ ఇంట్లో వచ్చి నలుగురు చట్టసభలోకి వెళ్ళారు. మీ నాన్నగారు కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు. మీ సుదీర్ఘమైన రాజకీయ కుటుంబ నేపథ్యము. అలాంటిది గుంతకల్లో మీరు ఈ 5 ఏళ్ళు కానీ ఇంతకుముందు కానీ ఏం డెవలప్ చేశారు అంటే గతంలో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు కానీ అంతకుముందు కానీ గుంతకల్ గురించి ఏ శాసనసభ్యుడు కూడా అభివృద్ధి వైపు నడవలేదు అనే దానికి చాలా నిదర్శనాలు ఉన్నాయి. కానీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత, మా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రత్యేకంగా నన్ను శాసనసభ్యునిగా దాదాపు 50,000 మెజార్టీతో గెలిపించినారు. ఆ ప్రజల్లో ఏ నమ్మకంతో విశ్వాసంతో మనం గెలిపించినారో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకూడదని ఒక దృఢ సంకల్పంతో మేము ప్రత్యేకంగా గుంతకల్ నియోజకవర్గ అభివృద్ధి వైపు పయనించే విధంగా అడుగులు వేశాం. ప్రధానంగా గుంతకల్లో గతంలో దాదాపుగా 25-30 సంవత్సరాల నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా బ్లడ్ బ్యాంక్ తీసుకొస్తాం అని చెప్పి అది సాధ్యపడలేదు. పాలిటెక్నిక్ కాలేజ్ తీసుకొస్తామన్నారు, అది కూడా చేయలేకపోయినారు. ఇటువంటి రకరకాల అంశాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి విషయాలు. బ్లడ్ బ్యాంక్ తీసుకురాగలిగినాం. అదేవిధంగా నూతన హాస్పిటల్ భవనాన్ని తీసుకురాగలిగినాం. మరి అదేవిధంగా పాలిటెక్నిక్ కాలేజ్ తీసుకురాగలిగినాం. ఆర్డీఓ ఆఫీస్ను మరి తీసుకురాగలిగినాం. ఇంతకుముందు పోలీస్ డివిజన్ అనేది 2 డివిజన్లో మా యొక్క కాన్స్టిట్యున్సీ ఉన్నింది. అన్నిటిని కూడా ఒకే డివిజన్లోకి తీసుకురావడం జరిగింది. మరి ప్రత్యేకంగా ఇక్కడ ప్రధానమైన అంటే అంశం ఒకటి రైల్వే అండర్ పాస్ బ్రిడ్జ్, ధర్మవరం గేటు. ఆ ధర్మవరం గేట్ అనేది ఇప్పుడు ఎట్లా తయారైపోయిందంటే డబులింగ్ అయింది ఆ లైను. ఆ ధర్మవరం గేటు పడిందనుకో ప్రతిసారి 1/2 అవర్ డిలే. మళ్ళా గేటు లిఫ్ట్ చేసిన తర్వాత ట్రాఫిక్ జాము, రకరకాల ఇబ్బందులు పడేది. దానికి కూడా మరి రైల్వే అధికారులందరూ కూడా వాళ్ళ కృషితోన మా ప్రయత్నంతోన అది కూడా సాధించుకోగలిగినాం. టెండర్ కూడా అయిపోయింది. త్వరలోనే అంటే వర్కులు కూడా ప్రారంభోత్సవం చేసినాం. కేవలం ఒక 5-6 నెలల్లో ఆ వర్క్ కూడా కంప్లీట్ అవుతుంది. ప్రజలకు ఎంతో సౌకర్యవంతంగా మరి ఆ కార్యక్రమం కూడా జరుగుతుంది. దానికి తోడు ఇంకా స్కూల్ పిల్లోళ్ళకి పోయేదానికి రోటరీ స్కూల్ దగ్గర అండర్ పాస్ బ్రిడ్జ్ ఒకటి శాంక్షన్ చేయించుకోగలిగినాం. ప్రత్యేకంగా మనకు గుంతకల్ జంక్షన్ కాబట్టి రకరకాల లైన్లు ఇక్కడ పోతూ ఉన్నాయి. మరి కసాపురం పోయే దారిలో కూడా ఒక రైల్వే లైన్ ఉంది. అండర్ పాస్ బ్రిడ్జు పాతది ఒకటి ఉన్నింది, దాన్నే ఉపయోగించుకుంటూ చాలా ఏళ్ళుగా మొన్నటి దాకా
మరి దాని కిందే ఎంత ట్రాఫిక్ ఏదో సమస్య వచ్చినా కూడా అడ్జస్ట్ చేసుకుని ముందుకు పోయే పరిస్థితి ఉండింది. ఈరోజు దాన్ని కూడా శాంక్షన్ లెవెల్కి తీసుకురాగలిగినాం. కేవలం టెండర్ దశలో ఉంది. త్వరలోనే టెండర్స్ కూడా పిలిచి ఆ కారుకి ఇంకొకటి మరి అండర్ పాస్ బ్రిడ్జ్ కూడా ఏర్పాటు చేయగలుగుతున్నాం. ఇవన్నీ చెప్పుకుంటూ పోతే డెవలప్మెంట్ కిందనే వస్తాయి. మరి చూసేదానికి చాలా సింపుల్గా కనబడవచ్చు. బెడ్ బ్యాంక్ అనేది చాలామంది చెప్తారు. నేను కూడా అదే అనుకున్నాను, ఏదో సీఎం గారు చెప్పారు, సీఎం గారు సంతకం చేస్తే అయిపోతుందని. చాలా అంటే దాని అంత కష్టము ఉంటుందని ఎవ్వరు కూడా ఊహించి ఉంటారు. ఎందుకంటే ఎవరు ప్రయత్నం చేసిండ్రు. కానీ బ్లడ్ బ్యాంక్ సాధించే విషయంలో దాదాపుగా ఒక 15 నుంచి 16 సార్లు నేను ఢిల్లీకి వెళ్ళడం. ఇక్కడేమో సీఎం గారు సంతకం అయిపోయింది, అదే మూవ్ అయిపోయింది. కానీ దాని శాంక్షన్ ఒరిజినల్గా ఫ్రమ్ ఢిల్లీ నుంచి రావాలి. ఆ ఢిల్లీ నుంచి తీసుకురావాలంటే అక్కడ చూస్తే ఆ ఆఫీస్కి వెళ్ళి చూస్తే ఆఫీస్లో వేలకు వేల ఫైల్ ఉన్నాయి, బ్లడ్ బ్యాంక్ సంబంధించిన ఫైల్స్. మరి చాలా ఏళ్ళుగా కట్టలు పేరిపోయినాయి సార్. మరి దీనికి ఇంత తొందరగా రాదు, ప్రియారిటీ తర్వాత అన్లెస్ అంటిల్ హై ఇన్ఫ్లుయెన్స్ ఉంటే కూడా మరి సాధ్యపడదని చెప్పి నేను కూడా ఇంకా చివరికి ఇదేమో కాదేమో అనే స్థితిలో ఆలోచన చేసినాం. మరి ఆ రకంగా ప్రయత్నం చేసిన దానికి భగవంతుడు కూడా నాకు సహకరించినాడు. ఒకరోజు నా స్నేహితుడు అంటే భోజనానికి పిలవడం జరిగింది. అక్కడ ఆ బ్లడ్ బ్యాంక్కి సంబంధించిన విషయాలు క్షుణ్ణంగా తెలిసిన ఒక హయ్యర్ ఆఫీసర్ ఒక ఆయన అక్కడ పాల్గొనడము. నేను మాట సందర్భంగా ఎన్నిసార్లు ఢిల్లీకి పోయి వస్తూ ఉన్నాము, పోయినప్పటికీ ఇప్పటి వరకు అది కాకుండా ఉంది. నాకు ప్రజలకు మాట చెప్పినాను, ప్రజలకు మాట తప్పుతా ఉన్నామేమో అనే ఫీలింగ్లో మనము ఆలోచన చేసి చేస్తూ ఉన్న తరుణంలో ఆ రకంగా ఒక అధికారి కనబడి మొత్తము డీటెయిల్స్ అన్నీ తీసుకొని, మీరు నమ్మండి నమ్ముకోకండి, ఆ భగవంతుడే ఆయన రూపంలో వచ్చినాడో నాకు తెలియదు. కేవలం 15 రోజుల్లో 15 డేస్లో ప్రాసెస్ అంతా అయిపోయింది. కాబట్టి అంతా క్లియర్గా ఉంది. కాబట్టి ఆయన ఏం చేశాడో ఏ రకంగా చేసినాడో మాకు తెలియదు. కానీ ఇమ్మీడియట్గా 15 డేస్లో దానికి పర్మిషన్ ఇప్పించాం. అప్పుడు అనుకున్నాం మా కసాపురం ఆంజనేయ స్వామి దయ మా పైన ఉంది అనేది. ఎందుకంటే మొట్టమొదటి ప్రామిస్ మన సీఎం గారు కూడా మాట్లాడినారు బ్లడ్ బ్యాంక్ గురించి. ఆ సీఎం గారు మాట్లాడినది కూడా మనం చేయకపోతే బాగుండదని చెప్పేసి చాలా కష్టపడినాం. ఆ కష్టము నిజంగా వర్ణనాతీతం. ఇంత కష్టం మనమేం సింపుల్గా బ్లడ్ బ్యాంక్ అంటే ఏదో అయిపోతుంది అనుకుంటాము. చాలా కష్టమైన పని. ఏదైనా భగవంతుని దయ కూడా సాధించుకోగలిగినాం. సార్, గతంలో మీది జిల్లాలోనే అత్యధిక మెజార్టీలో మీది ఒక రికార్డ్ మెజార్టీ. కానీ మిమ్మల్ని ఈసారి ఎదుర్కోవడానికి పక్క జిల్లా నుంచి ఒక పెద్ద స్థాయి మంత్రిని, మాజీ మంత్రిని కూడా తీసుకొని వస్తున్నారని కూడా బయట ప్రచారం జరుగుతుంది. ఆ నేత సవాల్ చేశాడు, ఈసారి ఆ సోదరుల్ని ఓడించమే నా పని అంటూ కూడా. మీకు ఏమన్నా టెన్షన్గా ఉందా ఓడిస్తాడు అని? నాకు తెలిసి ఆయన డైరెక్ట్గా ఏడ చెప్పినట్లు లేడు. వాళ్ళను ఓడిస్తామని చెప్పో లేకపోతే ఏదో మధ్యలో వర్తులు మీడియా సృష్టి అని నేను అనుకుంటూ ఉన్నాను. ఏది ఏమైనప్పటికీ మేము ఎప్పుడు కూడా ఆయన్ని ఏ రకంగా కూడా మాకు సోదరునిగానే చూసినాం. ఆయన పైన మాకు ఆయనకి ఎటువంటి వైషమ్యాలు లేవు, ఎక్కడ డిఫరెన్సెస్ కూడా లేవు. ఎప్పుడు కూడా ఆయన కర్నూలు డిస్టిక్లో ఉంటాడు, నేను అనంతపురం జిల్లాలో ఉన్నాను. ఆయనకు ఒక అపోహ ఉంది. ఆయన తెచ్చిన జెడ్పీటీసీ వ్యక్తే మరి వాళ్ళకి సరిపోక కొంత గ్యాప్ రావడము, ఆ రకంగా అది డెవలప్ అయ్యకుండా పోతూ తెలుసు కదా మీరు, అక్కడ గ్యామ్లింగు ఇటువంటి విషయాలన్నీ బయటపడ్డము, రకరకాల అంశాలు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు టికెట్ ఇవ్వాలని ఎంత ప్రయత్నం చేసినా వాళ్ళు దాన్ని సర్దిద్దుకోలేకపోయినట్టుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి నిర్ణయం మేము చూసాం. మేము చెప్తే టికెట్ ఇచ్చే పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి లేరు. ఆయన నిర్ణయమే అందరూ శిరసా వహించాల. ఆయన సర్వే ప్రకారం ఇస్తాడు, సర్వేల ప్రకారమే ఇచ్చినాడు కూడా. ఈయనకు ఒక అపోహ, ఆ విరూపాక్ష అనే వ్యక్తి మా కుటుంబంతో సన్నిహితంగా ఉంటాడు. యాజ్ అ రైల్వే కాంట్రాక్టర్గా మేము కూడా ఇంతకుముందు గతంలో రైల్వే పనులు చేసేవాళ్ళు, రైల్వే కాంట్రాక్టర్గా కూడా కొన్ని వర్క్స్ చేసేటప్పుడు అప్పటి నుంచి పరిచయాలు ఉన్నాయి. వచ్చినప్పుడల్లా నా దగ్గర కూర్చోవడము, మాట్లాడము, రైల్వేకి సంబంధించిన విషయాలు మాట్లాడి వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు.
వీళ్ళకి గ్యాప్ డెవలప్ అయిన తర్వాత నేనే ఏదో ఎంకరేజ్ చేస్తున్నాను ఫీలింగ్లో ఉన్నాడని తెలిసింది. సరే, అది ఆయన కూడా డైరెక్ట్ చెప్పిన, చూడు జయరాం, నాకు నీకు ఎటువంటి ఇది లేదు, నేను కన్నెత్తి కూడా చూడలేదు నీ కాన్స్టిట్యున్సీ వైపు, నాకు ఒకరిపైన చాడీలు చెప్పేది కానీ ఇటువంటి నాకు అలవాట్లేదు, నాకే కాదు మా కుటుంబంలో ఎవరు ఇట్లా దింపుడు రాజకీయాలు ఎవరు చేయము, మా పనేమో మేము చేసుకుంటూ పోతాం, మేము ఒకరి పక్క తొంగి చూడము అని కూడా చెప్పినాము. ఆయన ఎందుకో మరి ఆయన మనసులో ఏముందో కానీ ఆయన ఇంతవరకు మా ఎదురుకైతే ఆ రోజు లేదన్నా ఇట్లా అట్లానే కొంచెం ఏదో అన్నాడు. నేను ఒకటే చెప్పినాను చివరిగా, మనం ఇన్ని రోజులు బ్రదర్స్గానే ఉందాం అని చెప్పి. ఇంకా గత్యంతం లేని పరిస్థితుల్లో ఆయన ఇప్పుడు ఆలూరు టికెట్ కోసం ట్రై చేసినట్టున్నాడు. మరి పార్టీ మారినాడు కాబట్టి ఆలూరు టికెట్ ఇస్తారో మరి ఇక్కడ ఇస్తారో తెలియదు, ఇక్కడే వస్తారని ఆల్రెడీ వాళ్ళు ప్రచారం కూడా చేసుకుంటా ఉన్నారు. సరే, ఎవరు వచ్చినా మాకేం ఇబ్బంది ఏం లేదు, మేము ప్రజలతో ప్రతినిత్యము ప్రజలతో ఉన్నాము, ప్రజల కోసమే పనిచేసినాము, మళ్ళీ భవిష్యత్తులో కూడా మా ప్రజలు మమ్మల్ని ఖచ్చితంగా ఆశీర్వదిస్తారని నమ్మకం విశ్వాసం ఉంది. ఎవరో అక్కడి నుంచి వచ్చితే ఇక్కడిని ఏదో కులం చూసో లేకపోతే ఇంకోటి చూసో ఓట్లు వేసే పరిస్థితిలో మా గుంతకలు నేర్చుకోరు ప్రజలు. సార్, మీకు అన్ని సమస్యలు ముఖ్యంగా రోడ్ల సమస్యలు కూడా దాదాపు తీరిపోయాయి, మాకు రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా రోడ్లు అభివృద్ధి అయ్యాయి అని బయట ప్రజలు కూడా చెప్తున్నారు. అయితే గుత్తిలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది, అదొక్కటే సరిచేస్తే ఈసారి కూడా మా ఎమ్మెల్యేకి ఓటు వేస్తామంటారు ప్రజలు అనేక మంది చెప్తూ ఉన్నారు. అంటే తాగునీటి సమస్య ఎందుకు వచ్చింది సార్, ఎందుకు పాలకులు తీర్చలేకపోయారు? ఇది ఈరోజు సమస్య కాదు, తాగునీటి సమస్య అనేది దాదాపుగా అది కూడా 25 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి కూడా పట్టణం డెవలప్ అయినట్ల సమస్య పెరుగుకుంటూ పోయింది. అప్పుడు సత్యసాయి వాటర్ వర్క్స్ కామెడీ నుంచి మనకు సప్లై ఉండేది. ఎప్పుడైతే పట్టణం అభివృద్ధి చెందిన తర్వాత మరి ఆటోమేటిక్గా పాపులేషన్ పెరిగిపోయింది. సో దానికి తగినట్లు నీళ్ళు అందించే స్థాయిలో వాళ్ళు అప్పుడు ప్రవేశపెట్టిన స్కీము సరిపడడం లేదు. సో మేమేం చేసినాం, దాని ప్రత్యామ్నాయంగా మరి 173 కోట్లతో ఒక ఏఐబి కింద ఒక స్కీమ్ తీసుకురాగలిగినాం. ఆ స్కీము ద్వారా నీళ్ళు ఇచ్చే కార్యక్రమం చేయాలి. డైరెక్ట్గా ఎంపీఆర్ డ్యామ్ నుంచి గుత్తి పట్టణానికి, పామిడి రూరల్ అండ్ పట్టణానికి, పామిడి పట్టణానికి 3 చోట్ల కూడా డైరెక్ట్గా డ్యామ్ నుంచే నీళ్ళు ఇచ్చే కార్యక్రమం చేయగలిగితే నీటి సమస్య అనేది రాదని ఒక పర్మనెంట్ సొల్యూషన్ ఆలోచన చేసి మరి దాన్ని స్టార్ట్ కూడా చేయడం జరిగింది. మధ్యలో అది కరోనా టైం కన్నా ముందు స్టార్ట్ అయింది, అంటే శాంక్షన్ అయింది. శాంక్షన్ అయినప్పటికీ కూడా కరోనా వల్ల 2 ఏళ్ళు మనకు వెనకబడిపోయినాం. సో దాదాపుగా 3 సంవత్సరాలు అయిపోయింది. వాళ్ళు ఎట్లా బలవంతంగా వాళ్ళని పట్టుకొని స్టార్ట్ చేయించి దాదాపుగా 60-70% వర్క్ కూడా చేసినారు వాళ్ళు. చేసి కేవలం ఇప్పుడు పైప్ లైన్ కొంత బ్యాలెన్స్ వర్క్ ఉంది, ట్యాంక్స్ ఇవి చేయగలిగితే ఈ పాటికి నీళ్ళు వచ్చిండేవి. కానీ ఆ కాంట్రాక్టర్ జాపం వల్ల, ఆయన పెద్ద కాంట్రాక్టర్, మెగా అంటే మీకు తెలియదేం కాదు, కొన్ని వేల కోట్లలో ఆయన వర్క్స్ జరుగుతూ ఉన్నాయి. దేశవ్యాప్తంగా కూడా విదేశాల్లో కూడా ఆయన వర్క్స్ చేస్తూ ఉన్నాడు. మరి ఆయన నిర్లక్ష్యం వల్లనే అది మేము చేయలేకపోయినాం. చాలా ప్రయత్నాలు చేసినాం. చివరికి సీఎం గారు కూడా పిలిచి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఎటువంటి పరిస్థితుల్లో నువ్వు అన్న గట్టిగా పట్టినాడు, అది కంప్లీట్ చేసి ఇవ్వాలని నా సమక్షంలోనే సీఎం గారు చెప్పడం జరిగింది. ఆయన ఖచ్చితంగా నేను ఇస్తాను, 6 నెలల లోపల నీళ్ళు ఇస్తానని చెప్పడం కూడా జరిగింది. 38 కోట్ల బ్యాలెన్స్ వర్క్ ఏదో ఉంటే అది కూడా ఆ శాంక్షన్ కూడా ప్రభుత్వం నుంచి ఇచ్చేందుకు పూర్తి స్థాయిలో సంసిద్ధత ఇచ్చినట్టు కూడా ఉన్నారు, పూర్తి స్థాయిలో ఇచ్చేశారు. ఇచ్చిన తర్వాత ఆయన ఇప్పుడేదో తన బిజినెస్ అంతా ఇండస్ట్రియల్ సైడ్ మరలుస్తూ ఉన్నాను కాబట్టి వర్క్స్ అన్నీ కొద్ది రోజులు స్టాప్ చేయగలసిన పరిస్థితి ఉంది అని చెప్పేసి ఆయన విదేశాల్లో ఆ పని మీద బిజీగా ఉండడం వల్ల ఇవి స్టాప్. నాదే కాదు, టోటల్ స్టేట్ వైడ్ వర్క్స్ అన్నీ కూడా స్టాప్ అయిపోయినాయి. సో అందుచేత మనం ఇవ్వలేకపోయినాము. ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫ్రెష్గా రీటెండర్స్ పిలిపించి ఆ బ్యాలెన్స్ వర్క్ కంప్లీట్ చేసి కేవలం వన్ ఇయర్లో దాన్ని కంప్లీట్ చేసి ఇస్తామని ప్రజలకు హామీగా చెప్పినాము.
నా సాయశక్తిలో ప్రయత్నం చేశాను. ఒక్కోసారి భగవంతుడు మరి కొన్ని కారణాల వల్ల ఇటువంటి డిలేల వల్ల అది జరగలేదు కాబట్టి అది మనము ఆ విషయంలో కొంత బాధాకరం. నాకు ఈ పాటికి ఇచ్చిందంటే ఇంకా నేను ఓట్లు కూడా అడిగే పరిస్థితి లేకోకుండా వాళ్ళే డైరెక్ట్గా మనకు ఓట్లు వేసే పరిస్థితి ఉండేది. ఈ అంటే ఈ రకంగా మనం సంజాయిషి ఇచ్చుకునే అవసరం కూడా లేకుండా ఉండే. ఏదైనా కొన్నిసార్లు జరుగుతూ ఉంటాయి, మనం దానికి ఏం చేయలేము. నెక్స్ట్ ఖచ్చితంగా 1 ఇయర్లో అది కంప్లీట్ చేసి ప్రజలకి ప్రతినిత్యం రోజు కూడా నీళ్ళు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. మంచినీళ్ళు, తుంగభద్ర వాటరు ఖచ్చితంగా 100% ఇస్తాం, దాంట్లో అనుమానమే లేదు. ఇంకా గుత్తి పట్టణం నాకు తెలిసి 30-40 సంవత్సరాలు కూడా మళ్ళా నీటి సమస్య ఉండకపోవచ్చు. దానికి ప్రత్యామ్నాయంగా ఇంకోటి కూడా గుత్తి చెరువును కూడా పర్కులేషన్ అంటే సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కింద దాన్ని శాంక్షన్ చేయించి మరి అంద్రేనివా ద్వారా కూడా ఆ చెరువును కూడా అంటే దాన్ని కూడా సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ని పూర్తి స్థాయిలో నీటితో నింపగలిగితే గ్రౌండ్ వాటర్ లెవెల్ పెరుగుతుంది. తర్వాత గ్రౌండ్ వాటర్తో పాటు అవసరమైనప్పుడు ఆ నీటిని కూడా వాడుకొని ప్రజలకు అందించే ఆల్టర్నేటివ్గా కూడా తీసుకురావాలని ఇప్పుడు దానికి కూడా ప్రణాళిక సిద్ధం చేసినాం. సార్, ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది, ప్రజల్లోకి తిరుగుతున్నారు. ఎలా బిజినెస్ స్పందన బాగుందా మీకు, మీ పార్టీ పట్ల కానీ మీ పట్ల కానీ? నా గతంలో పోటీ చేసినప్పుడు ఏ విధంగా ఉందో నేను గెలిచినప్పుడు ఇప్పుడు కూడా అదే స్పందన ప్రజల నుంచి వస్తూ ఉంది. ఇప్పుడేం అంటే నాకు చెప్తున్నా కదా, నేను ప్రతినిత్యము ప్రజల్లోనే ఉన్నాను, ప్రజలతోనే మమేకమైన. ఈ పార్టీ ఆ పార్టీ లేదు. నా దగ్గరకు వచ్చిన అన్ని పార్టీలకి నేను సాయం చేసిన. నువ్వు ఈ పార్టీ నీకు చేయను అని కానీ లేకపోతే ఎక్కడ కూడా ఆ పార్టీ వాళ్ళని రాజకీయంగా కానీ తర్వాత కక్ష సాధింపు చర్యలుగా కానీ నేను ఎప్పుడు కూడా ఏ క్షణం కూడా ఒక్కసారి కూడా నేను ఆ దిశగా ఆలోచనే చేయలేదు. అందరూ ఓటేసిన ప్రజలందరూ నా వాళ్ళు. నేను గుంతకల్ శాసనసభ్యునిగా ఉన్నాను. నేను శాసనసభ్యునిగా ఉన్నాను కాబట్టి గుంతకల్ నియోజకవర్గం సంబంధించిన ఓటు వేసిన వాళ్ళు మా వాళ్ళే, ఓటు వేయకున్న వాళ్ళు మా వాళ్ళే. వాళ్ళందరిది బాధ్యత నాదని నేను పనిచేసినాను కాబట్టి నేను పూర్తి ఇంకా ఎక్కువ మెజార్టీ తెచ్చుకునేదానికి నేను ప్రయత్నం చేస్తాను. ఆ దిశగా కూడా ప్రజలు నన్ను ఆశీర్వదిస్తాను, పూర్తి విశ్వాసం అయితే నాకు ఉంది. సార్, మీ కూతురు మీకు చాలా అండగా ఉంటుంది, ఎప్పుడు మీతో పాటు తిరుగుతూ ప్రజా సమస్యల్లో కూడా చాలాసార్లు మేము కూడా చూసాము. అనేక చోట బయట మీకన్నా ఎక్కువగా కూడా యాక్టివ్గా ఉంటుంది. సార్, టికెట్ కూడా ఆమెకే వస్తుందని కూడా అనేక మంది బయట ప్రచారం కూడా జరిగింది. మీరు కూడా టికెట్ మా కూతురికి ఇస్తే మేలు అన్నట్టు కూడా బయట చెప్పినట్టు కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. అంటే మీకే మళ్ళీ తిరిగి కేటాయించారు, మీ కూతురు కాకుండా మీకే ఇచ్చారు. ఎలా అనిపిస్తుంది సార్? ఇక్కడ ఒకటి గమనించాలా, కూతురు ఎందుకు హైలైట్ కావాల్సి వచ్చింది అంటే నాకు కొడుకులు లేరు. 2 కూతుర్లే కాబట్టి పెద్ద కూతురు వచ్చి ఇంకా నా కొడుకు బాధ్యత ఆమె కొడుకులు లేని లోటు ఆమె తీర్చింది. సో ఆటోమేటిక్గా ఎప్పుడైతే ఆ బాధ్యత ఆమె తీసుకుపోయిందో జనరల్గా ప్రజలు లేకపోవడం, నేను అన్ని ప్రోగ్రామ్స్ అటెండ్ కాలేకపోవడము, అన్ని కార్యక్రమంలో పాల్గొనలేకపోవడం ఇటువంటివన్నీ ఉంటాయి కాబట్టి సో ఆమె డే బై డే పోల్సి వచ్చిన పరిస్థితి నుంచి ఈరోజు బాగా నా మాదిరే ప్రజల్లో బాగా మమేకమైపోతుంది. బాగా బాగా గడప విషయంలో కూడా నాకు తోడుగా నడిచింది. మరి ఈ రకంగా నాడుగుడు జాడల్లో నడుస్తూ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలను ఎక్కడ కూడా తూచ తప్పుకోకుండా ఆమె కూడా జగన్మోహన్ రెడ్డి అంటే విచిత్రమైన ప్రేమ ఆమెకు. జగన్మోహన్ రెడ్డి గారి పైన పాట కూడా రాసింది. పాట కూడా మరి ఆమె రాసిందంటే ఆయన పైన ఉన్న ప్రేమ, వాళ్ళ నాయన పైన ఉన్న బాధ్యత రెండు కలిపి ఆమె అడుగులు వేస్తూ ముందుకు పోతూ ఉంది. కాబట్టి మా కుటుంబంలో మీరు ఒకటే ఆలోచన చేయాలి, ఎప్పుడు కూడా ప్రజల గురించి ఆలోచన చేసే విధానం ఎక్కువ ఉంటుంది. ఏదో కమర్షియల్గానో లేకపోతే ఏదో సంపాదించుకోవాలనో ఇంకో రకంగా ఆలోచనలు ఉండవు మాకు. మేము ఎంతసేపు ఉన్నా ప్రజలకి ఎంత మేలు చేస్తే అంత ఆస్తి మాది అనే ఆలోచన మాది. ఆ దిశగా మరి మా బ్లడ్ వాళ్ళకి వచ్చింది కాబట్టి వాళ్ళు కూడా అట్లే ఆలోచన చేస్తున్నారు. కాబట్టి జనరల్గా నేను ఊహించిన దానికంటే షీఈ్ యాక్టివ్, కానీ ఇప్పుడు కాదు, దిస్ ఈజ్ నాట్ ద రైట్ టైం. ఇంకా భవిష్యత్తులో మన జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం ఇవ్వచ్చు, అది ఇట్ ఈస్ లెఫ్ట్ టు హిమ్. ఆయన చూస్తాడు, ఆయన పిక్ అండ్ సెలెక్ట్ అనే
నినాదమైంది. చూసాం మనం ఎంతమంది జడ్పీటీసీలు సర్పంచ్లు కూడా తీసుకొని వచ్చి ఏ పదవులు లేని వాళ్ళు కూడా సడన్గా తీసుకొని వచ్చి ఎలక్షన్లో సీట్లు ఎమ్మెల్యే సీట్ ఇవ్వడం కూడా మనం చూసాం. కాబట్టి సో చెప్పలేం ఆ భవిష్యత్తు జగన్మోహన్ రెడ్డి పైన ఆధారపడి. సార్ మీకు ప్రత్యర్థిగా ఎవరు టీడీపీలో జితేంద్ర గౌడ, జయరామ, ఇంకో అభ్యర్థి ఏదో ఎస్ఐ పోలీసు అధికారి అంటున్నారు, ఎవరైతే మేలు మీకు? ఇంట్లో మేలు కీడు ఏముండవు. చెప్తే కదా మేము మత్స్యంత్రాన్ని గురి పెట్టలేదు, మత్స్య పైన గుర్తుపోయాను అంటే అది మా పాలసీ. ఎవడొస్తే ఏముంది, నా విజయమే ముఖ్యము. నేను చెప్పినా కదా ముందులోనే బిగినింగ్లో చెప్పినాను, చంద్రబాబు వచ్చినా మేము గెలుస్తాం. ఆ నమ్మకం విశ్వాసం ఉంది. పవన్ కళ్యాణ్ వచ్చి నిలబడినా గెలుస్తాం, లోకేష్ బాబు వచ్చి నిలబడినా గెలుస్తాం. మరి వీళ్ళందరికంటే ఇప్పుడు గతంలో జితేంద్ర గౌడ్ నిలబడినాడు, ఫస్ట్ టైము మరి 5,000 ఓట్లతో ఆయన గెలిచినాడు. తర్వాత నేను దాదాపు 50,000 ఓట్ల మెజార్టీతో మేము రికార్డు స్థాయిలో గతంలో గుంతకల్ ఎప్పుడు రాని మెజార్టీతో గెలిచినాము. ఇప్పుడు కూడా ఎక్కడ కూడా డ్యామేజ్ ఏం లేదు, మేమేమి అరాచకాలకు పాల్పడలేదు. ప్రశాంత వాతావరణంలో 5 ఏళ్ళు కూడా ప్రజలకు సేవ చేసినాం, మంచి పనులు చేసినాం, అభివృద్ధి చేసినాం. అందరినీ కార్యకర్తలను కూడా కాపాడుకుంటూ వచ్చినాం, ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది లేకోకుండా. మరి ఎన్నో రకరకాల అభివృద్ధి జరిగింది. ప్రత్యేకంగా గుంతకల్ పట్టణానికి జరిగినంత అభివృద్ధి నాకు తెలిసి ఇప్పుడు జరిగినంత అభివృద్ధి గతంలో ఇప్పుడు వాటర్ సమస్య దాదాపుగా 95% క్లియర్ అయిపోయింది. ఈవెన్ ఎక్స్టెన్షన్ ఏరియాలో కూడా ఎక్కడ నీళ్ళు అనే సమస్య లేకుండా చేయగలిగినాము. తర్వాత ఎలక్ట్రిసిటీ విషయంలో కూడా చాలా శ్రద్ధ తీసుకున్నాం. డ్రైనేజీలు, తర్వాత రోడ్స్, రకరకాల అంశాలపైన ప్రత్యేక దృష్టి పెట్టినాం. తర్వాత ప్రత్యేకంగా డోన్ముక్కల్ రోడ్ అని ఒకటి ఉంది, అది చాలా రద్దీ అయిపోయింది. ఇప్పుడు అంతా అప్పుడు రాజశేఖర రెడ్డి హౌసింగ్, ఇప్పుడు మళ్ళా మనం ఇచ్చిండే హౌసింగ్, అంతా వేల మంది ప్రతినిత్యం ఆ రోడ్లో పోతూ ఉంటారు. కేవలం ఆ పరిస్థితి నుంచి మరి ఒక 3.5 నెలల్లో కాంట్రాక్టర్ ఒప్పజెప్పి ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆ రోడ్డు శాంక్షన్ చేయించి దాదాపుగా 3.5 కోట్లు శాంక్షన్ చేయించి చేయగలిగినాం. మరి ఇటువంటి కార్యక్రమాలు వీటితో పాటు పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దే దిశగా మరి లైటింగ్ విషయంలోనూ, శానిటేషన్ విషయంలోనూ, రకరకాలుగా అన్ని విషయాల్లోనూ ఎప్పటికప్పుడు శ్రద్ధ తీసుకొని ముందుకు అడుగులు వేసినాం. కాబట్టి మాకు ఏదో ఎవరో వస్తే ఏమో అయిపోతుందనే భయము లేదు, ఆ ఆలోచన కూడా రాదు మాకు. సో ప్రశ్న విషయానికి వస్తే, ఇటీవల మీ మాతృమూర్తి మీకు దూరం అయ్యారు, మీకు ఆమె లోన్ లోటు మీకు ఎలా తెలుస్తుంది? నిజంగా అది బాధాకరం. అంటే వయసు రీత్యా ఇంకా భగవంతుడు అందరికీ ఇచ్చే ఫైనల్ రిజల్ట్ అది. ఏది ఏమైనా కనీసం ఈ ఎలక్షన్ వరకు ఉండి మా ముగ్గురులో ఎవరెవరు ఒక ఉన్నత స్థాయిలో చూసే అవకాశం ఉండింది. మరి అది చూడకుండా పోయింది. ఆమెకు కూడా కోరిక, మన కుటుంబంలో ఒక మంత్రిని చూడాలి. ప్రతి ఒక్కరు ఎమ్మెల్యేలుగానే ఉన్నారు కానీ ఇంతవరకు మంత్రిని చూడలేదు. మంత్రిని చూడాలనే కోరిక ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఆయన వచ్చినప్పుడు ఆ విషయాన్ని చెప్పింది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా మొన్న అమ్మకు బాగలేదు అన్నప్పుడు 4 నెలలు ఓపిక కొట్టమనన్నా, ఉండము జాగ్రత్తగా చూసుకోండి, ఖచ్చితంగా గుడ్ న్యూస్ ఉంటుందని కూడా ఆయన చెప్పడం జరిగింది. సరే, ఇంకా భగవంతుడు మరి తొందరగా ఇది కోరిక తీర్చకుండానే అనుకోకుండా జరిగిపోయింది. ఎవరు కూడా ఊహించలేదు అంత తొందరగా ఏదవుతుందని. సడన్గా ఏజ్ ఫ్యాక్టర్ కదా, కొలాప్స్ అయిపోయింది. చాలా బాధాకరం. ఆయన లోన్ లోటు అయితే ఎవరు తీర్చలేరు, తల్లి లోటు ఎవరు తీరుస్తారు చెప్పండి. మా కుటుంబంలో మా ఫాదర్ చనిపోయిన తర్వాత మమ్మల్ని అందరినీ కూడా, అందరూ దాదాపు మేము 6 మంది కొడుకులు, ఒక కూతురు, ఇంకా మేమంతా, మాకు అప్పుడు పెండిళ్ళు కూడా కాలే. మా బాధ్యత అంతా ఆమె నెత్తి మీద వేసుకొని మేము బ్రదర్స్లో అంటే ఉమ్మడి కుటుంబంగా ఎవరిది వాళ్ళు తీసుకొని ఎవరిది వాళ్ళు చేసుకునే పరిస్థితి నుంచి భిన్నంగా ఉమ్మడి కుటుంబంలోనే ఉంటూ ఇన్ని రోజులు మమ్మల్ని ఒక్కతాటిపైన నడిపించే శక్తి ఆ మహాతల్లిదే. ఆమె చెప్తే ఎదురే లేదు. ఆమె ఏం చెప్పిందంటే జరిగి తీరాల్సిందే. ఆమె చెప్పిందే విన్నాము.
ఆమె అడుగుజాడల్లో నడిచినాం కాబట్టి మాకు ఈరోజు ప్రతినిత్యం ఎప్పుడు చెప్పేది 10 మందికి మంచి చేయండి, మనకు మంచి జరుగుతుంది. ఎక్కడ కూడా చేయి చాచొద్దండి, ఎవరికి తల వంచొద్దండి, మన పని మనం చేసుకుంటూ పోతుండాలి. మీ తండ్రిలాగా మీరు మంచి పేరు తెచ్చుకోవాలా, ఇటువంటి ఆలోచనలతో మమ్మల్ని పెంచింది కాబట్టి మేము కూడా అదే తీసుకొని ముందుకు పోయినాము. సరే, వెంకటరామరెడ్డి మంత్రిగా చూడొచ్చా? ఇందాక మీ అమ్మగారి కోరికే ప్రజల్లో కూడా మంత్రిగా చూసే అవకాశం ఉందా? ప్రజలు కూడా అడుగుతున్నారు, బయట కూడా నలుగురు చట్టసభలు ఉన్నారు కాబట్టి సరే మంత్రిగా చూసే అవకాశం ఎవరికి ఉంది? అది జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం. ఎవరికి ఇస్తారనేది ఎవరికి ఇచ్చినా సంతోషమే, ముగ్గురులో ఎవరికి ఇచ్చినా సంతోషమే. మనకి నాకే ఇవ్వాలా, లేకపోతే మా తమ్మునికి ఇవ్వాలా, లేకపోతే ఇంకొరికి ఇవ్వాలా, మా ముగ్గురులో అటువంటి భేదాభిప్రాయాలు అయితే ఏం లేవు. ఎవరికి ఇచ్చినా అందరూ సంతోషపడతారు. నాకు తెలిసి వాళ్ళు సీనియర్లు కాబట్టి ఒకరు 3 సార్లు, ఇప్పుడు గెలిస్తే 4 సార్లు ఎమ్మెల్యే కాబట్టి సీనియారిటీని బట్టి ఆయన ఆలోచన చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి ఇచ్చే అవకాశాలే ఎక్కువ ఉంటాయి. మరి ఇంకా ఆయన ఈక్వేషన్స్ ఎట్లుంటాయో మనకు తెలియదు. ఎవరికి ఇచ్చినా నాకైతే పెద్ద ఆశ లేదు, మేము మంత్రిగా కావాలా, ఏదో నేను సాధించాలి, ఇటువంటివన్నీ ఏం నాకు మా కాన్స్టిట్యున్సీ, నా ప్రజలు, ఇదే నా ధ్యేయం, నా లక్ష్యం. సార్ ఫైనల్గా చెప్పండి, గత మెజార్టీ కంటే సార్ ఎంత మీకు మెజార్టీ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది మీరు అనుకుంటున్నారు? గత మెజార్టీకి తగ్గకుండా ముందుకు తీసుకుపోతాం, ఎక్కువే వస్తుందని అనుకుంటున్నాం. ఎంతైనా పెరగచ్చు, ఎందుకంటే ఎక్కడ కూడా డ్యామేజ్ అయితే జరగలేదు నాకు తెలిసి ఓటర్స్లో. అప్పుడు గతంలో ఏమి స్కీమ్స్ మనం ఇంకా ఇంప్లిమెంట్ చేయకుండానే కేవలం హామీలతోనే మనము ఆ రోజు అన్ని ఓట్లు సంపాదించుకోగలిగినాం. ఇప్పుడు కూడా పార్టీలకు అతీతంగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిండే సంక్షేమం అనేది, సంక్షేమానికి పెద్దపీట వేసి ఆయన ప్రతి ఒక్కరికి ఇచ్చినాడు. ఎక్కడైనా కొంత ఇన్కమ్ పంచడం, లేకపోతే అంటే కుటుంబంలోనే మన పార్టీలోనే కొంత వ్యక్తిగత అభిప్రాయ భేదాల వల్ల ఒక 1% 2% అటు ఇటు ఉండొచ్చేమో, కానీ కొంతమంది తెలుసు కదా, కొంతమంది డబ్బుల కోసం దానికోసం అటు పోయినా ఈ ఇన్కంబెన్సీ అనేది ఈ సంక్షేమం కవర్ చేస్తుంది కాబట్టి 50,000కి తగ్గకుండా నాకు మెజారిటీ వస్తుందని నేను ధీమాతో ఉన్నాను. అది ఎంత అనేది ఇంకా భగవంతునికి తెలుసు. వ్యక్తులను బట్టి, వాళ్ళు టికెట్లు ఇచ్చేదాన్ని బట్టి, ఎవరికి ఇస్తారనే దాన్ని బట్టి కూడా రకరకాల అంశాలు కూడా పనిచేస్తాయి. ప్రజలందరూ చూస్తే అంతా గమనిస్తూనే ఉంటారు. ఎవరికి ఇస్తే కొంత మాకు టైట్గా ఉంటుంది, ఎవరికి ఇస్తే కొంచెం అనేది ప్రజలు నిర్ణయిస్తారు. సో ఏదేమైనా గత మెజార్టీ కంటే మెరుగైన రిజల్ట్స్ వస్తాయని మేము అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. చూస్తున్నాం, చంద్రబాబు అయినా సరే, పవన్ కళ్యాణ్ అయినా, లోకేష్ బాబు అయినా ఎవరు పోటీ ఇచ్చినా మాకు అభ్యంతరం లేదు. ఎవరైనా వచ్చినా కూడా 50,000కు తగ్గకుండా మెజార్టీ, గత మెజార్టీ ఏదో ఉందో దానికి ధీటుగానే ఇంకా అంతకు మించే మెజార్టీ సాధిస్తామన్న ఆశాభావం కూడా మాకు ఉంది. ఎటువంటి ప్రజల్లో మేము తిరుగుతున్నాం కాబట్టి ఎటువంటి సందేహం లేకుండా భారీ మెజార్టీతో గెలిచే అవకాశం ఉందంటే కూడా ధీమా చేస్తున్నారు. ఇప్పుడు నేను ప్రసాద్ బిగ్ టీవీ గుంతకల్ నుంచి.